రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి మేలు చేయాలన్న ఉద్దేశంతో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే సహించలేని చంద్రబాబు నాయుడు అడ్డంకులు సృష్టించి నిరుపేద ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తున్నారని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి విమర్శించారు. ఒంగోలు 3, 5వ డివిజన్లో బాలినేని శ్రీనివాసరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మిలిటరీ కాలనీ, బలరాం కాలనీ, పునుగుపాటి కాలనీ, ఎన్టీఆర్ కాలనీ, బాలినేని భరత్ కాలనీల్లో రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోలో పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు, ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రసంగిస్తూ నగరంలో 25,000 మందికి ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేశామని, వచ్చే 9 నెలల్లో ప్రతి ఒక్కరికి ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. ఇస్లాంపేటలో చిన్న వర్షం కురిసినా రోడ్ల మీదకు నీరు చేరేదని, మురికి నీరు కూడా చేరి ప్రజలు నానా ఇబ్బందులు పడేవారని, ₹1 కోట్లతో డ్రైనేజ్ కాలువలు నిర్మించడంతో ఆ సమస్యను పరిష్కరించానని చెప్పారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మించి ఒంగోలు నగరం మొత్తం మురుగునీటి సమస్యను పరిష్కరిస్తానని చెప్పారు. వైఎస్ఆర్సీపీ ఒంగోలు ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను, ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ రోడ్ షోలో 3వ డివిజన్ కార్పొరేటర్ గండు ధనలక్ష్మి, 5వ డివిజన్ కార్పొరేటర్ ఇందేటి పద్మావతి, డివిజన్ అధ్యక్షుడు షేక్ జాఫర్, సత్యనారాయణ రెడ్డి, బొంతా గంగాధర్, మోహన్ రావు, వెంకట్రావు, చాపల నాగరాజు, శ్రీకాంత్, తంబి, సీనురెడ్డి, షేక్ సుబాని, రమీజా, జ్యోతి, సుభాని, పెద్దిరెడ్డి, బాలమ్మ, బాలలక్ష్మి, మైనార్టీ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ జలీల్, షాజహాన్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా శ్రీ బాపూజీ కాంప్లెక్స్లో బాలినేని శ్రీనివాసరెడ్డి నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో వ్యాపారులు అడుగడుగునా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, నగర మేయర్ గంగాడ సుజాత, డిప్యూటీ మేయర్ వేమూరు సూర్యనారాయణ, పార్టీ నగరాధ్యక్షుడు కటారి శంకర్, పార్టీ నాయకులు గొర్రెపాటి శ్రీనివాసరావు, ఎస్బీఎంసీ అధ్యక్షుడు కోడూరి సత్యనారాయణ, ఎస్ఆర్ శ్రీనివాసరావు, కె ప్రభాకర్ రావు, ఈ సత్య శ్రీనివాసులు, బియ్యపు వరదరాజం, షౌకత్ అలీ, బాషా, ఒంగోలు బుజ్జి, తాతా బదరి తదితరులు పాల్గొన్నారు. మా ఇంటి దీపం నువ్వే బాలినేని వాసన్నా, మా కంటి వెలుగువు నువ్వే బాలినేని వాసన్నా. మా ఇంటి దీపం నువ్వే బాలినేని వాసన్నా, మా కంటి వెలుగువు నువ్వే బాలినేని వాసన్నా. ఒంగోలు గడ్డ మీద నీకు సాటి ఎవరన్నా, వైసీపీ జెండా మళ్ళీ ఎగరేస్తాం చూడన్నా. మా ఇంటి దీపం నువ్వే బాలినేని వాసన్నా, మా కంటి వెలుగువు నువ్వే బాలినేని వాసన్నా. ఓహో 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 ఓహో. కమ్యూనిటీ భవనాలే మాకై నిర్మించి షాదీ ఖానాలెన్నో కట్టించను వాసన్నా. మంచినీటి సమస్యలు తీర్చిన వాసన్నా, మంచితనంలో నిన్ను మించిన మునగాడెవరన్నా. 25,000 ఇళ్ల పట్టాలను అందించి లబ్ధిదారులందరి మనసును గెలిచాడు వాసన్నా. పోతురాజు కాలువను నిర్మించిన నీ ఘనత, పాత తరం కొత్త తరం మరువదు నిన్ను వాసన్నా. నిరుపేదల మనసుల్లో నిలిచావు వాసన్నా. నిరంతరం నీ వెంటే మేముంటాము వాసన్నా. మా ఇంటి దీపం నువ్వే బాలినేని వాసన్నా, మా కంటి వెలుగువు నువ్వే బాలినేని వాసన్నా. రోగాలొస్తే ఏ ఒక్కరూ బలి కాకూడదని రిమ్స్ మెడికల్ హాస్పిటల్ ను ప్రజల గుండె తప్పుడై పనిచేసే నాయకుడై, జగనన్నకు అడుగు దాడలో నడిచేటి సైనికుడై. అదిగో అదిగో వస్తున్నాడు బాలినేని వాసన్నా, చిరునవ్వే ఆయుధమై
సమరానికి సాయుధమై మడమ తిప్పని వీరుడు, రాజకీయ రణధీరుడు, ప్రజల పక్షమై ఉంటాడు, అహర్నిశలు పని చేస్తాడు. రవితేజం రణశౌర్యం బాలినేని వాసన్న, జగనన్నకు సారథిగా మనకేమో వారధిగా. చీకటి బతుకుల్లో వేకువ వెలుగులకై, పేదల గుండెల్లో ఆశలు నింపుటకై, జనగలమే తన బలమై, జనహితమే తన మతమై, ప్రభవించిన సంభవమై, ప్రజా సంకల్పమై. ఓ బాలినేని వాసన్న, ఓ బాలినేని వాసన్న. ఒంగోలు ఎన్నికల్లో మన జెండా ఎగురుటకై, నవరత్నం నజరానా అందరికీ చేరుటకై, రాజన్న ప్రభుత్వంలో పనిచేసిన ఉత్తముడు వాసన్న మన హితుడు, మన అందరి ప్రియతముడు. రవితేజం రణశౌర్యం బాలినేని వాసన్న, జగనన్నకు సారథిగా మనకేమో వారధిగా. రాక్షస పాలనలో రుధిరం ఆపుటకై, కీచక పర్వంలో కుట్రలు తొలుగుటకై, విలువలను పాటిస్తూ చేయూతనందిస్తూ, ఒంగోలు రక్షకుడై, జగమంతా సైనికుడై, మన శక్తి పిడికత్తి వాసన్న మన కీర్తి. రవితేజం రణశౌర్యం బాలినేని వాసన్న, జగనన్నకు సారథిగా మనకేమో వారధిగా. ఏ స్వార్థం ఎరుగనివాడు, పార్టీలే మారనివాడు, రాజన్నకు విశ్వాసంగా జగనన్నకు తోడయ్యాడు. ప్రతి ఊరు తనదంటూ, ప్రతి ఇల్లు తానంటూ, కదిలొచ్చను జనరథమై వాసన్న. రవితేజం రణశౌర్యం బాలినేని వాసన్న, జగనన్నకు సారథిగా మనకేమో వారధిగా. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకి ఎన్నో పథకాలు పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేసుకుంటా ఉన్నా. మరి గతంలో 2014లో చంద్రబాబు నాయుడు గారు ఎన్నో వాగ్దానాలు చేశాడు, ఒక్క వాగ్దానాలు కూడా నెరవేర్చలా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఏదో చెప్పాడో అవి చేసి చూపించాడు. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. చూశారు 2 నెలలు ఎలక్షన్ కూడా వచ్చిన తర్వాత వాలంటీర్లు ఇళ్ళకెళ్ళి పెన్షన్ ఇవ్వకూడదని చెప్పి కోర్టులో కేసు వేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. దాని వలన పెద్దవాళ్ళు మరి అమ్మదాతలు ఎండలో బ్యాంకుల దగ్గరికి వెళ్ళి ఎన్నో అవసరపడి ఈ రాష్ట్రంలో చాలా మంది చనిపోయే పరిస్థితులు ఉన్నాయి. మళ్ళా వాలంటీర్లు ఇంటికి వచ్చి తలుపు తట్టి పెన్షన్లు ఇవ్వాలంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా కూడా సంక్షేమ పథకాలు వస్తాయని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఇవన్నీ కూడా ఇక్కడ బీసీ కాలనీలు, బీసీకి సంబంధించి ఎన్నో కార్పొరేషన్లు ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. బీసీలకి ఎక్కువ సీట్లు ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని తెలియజేసుకుంటా ఉన్నాం. మీరందరూ కూడా గమనించాలి. బీసీలకి అత్యధికంగా అన్ని రకాలుగా
ఎప్పుడైనా మార్కెట్ యార్డ్ కానీ ఎవరన్నా బీసీలు అయ్యారా? కానీ జగన్మోహన్ రెడ్డి గారు 33% మార్కెట్ యార్డ్ జిల్లాలో బీసీలకు మార్కెట్ చైర్మన్ ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే కార్పొరేషన్ చైర్మన్లు బీసీలకి ఎన్నో కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చాడు. ఈరోజు బీసీలు మరి అన్ని రకాలుగా ముందుకు రావాలంటే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి అవ్వాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి చంద్రబాబు నాయుడు గారు ఎన్నో అబద్ధపు మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. భూ సర్వే సంబంధించి భూ సంరక్షణ పథకాన్ని తప్పుదావ పట్టిస్తా ఉన్నాడు. భూ సంరక్షణ అంటే ఎవరైతే భూములు ఉన్నాయో వాళ్ళు సర్వే చేయించి మీకు శాశ్వతంగా ఎవరు మీకు అర్థం రాకుండా ఉండేదానికోసం మీకు ఇచ్చేదానికోసం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంటే ఆ భూములు ప్రభుత్వం లాగేసుకుంటుంది, జగన్మోహన్ రెడ్డి గారు లాగేసుకుంటున్నారని మాట్లాడుతూ ఉన్నారు. ఒకటైతే చెప్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే చెయ్య కానీ తీసుకునే చెయ్యి కాదని కూడా గుర్తుపెట్టుకోవాలని కూడా తెలియజేస్తా ఉన్నా. అదే చంద్రబాబు నాయుడు ఎంతకాడికి తీసుకునే చెయ్యే, ఇచ్చే చెయ్యి కాదు, అది గుర్తుపెట్టుకోవాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. కాబట్టి దయచేసి మీ అందరికీ ఒకటే కోరుకుంటా ఉన్నాం, మరి మీ బీసీ కాలనీ కూడా మనం కొన్ని పట్టాలు ఇచ్చాం. ఇంకా బీసీ కాలనీలో ఇళ్ళ స్థలాలు లేని వాళ్ళు ఉంటే కూడా ఇళ్ళ స్థలాలు ఇచ్చి పట్టాలు ఇచ్చి ఇల్లు కూడా ప్రభుత్వం చేత కట్టించే కార్యక్రమం చేపడతామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. దయతోటి రేపు జరగబోయే ఎలక్షన్స్ లో ఎమ్మెల్యేగా నాకు ఎంపీగా దేవిరెడ్డి భాస్కర్ గారు ఇద్దరిని గెలిపిస్తే తప్పకుండా మీరు తీసుకుంటామని చెప్పి కూడా మా ఇంటి దీపం నువ్వే బాలినేని వాసన్నా, మా కంటి వెలుగువు నువ్వే బాలినేని వాసన్నా. మా ఇంటి దీపం నువ్వే బాలినేని వాసన్నా, మా కంటి వెలుగువు నువ్వే బాలినేని వాసన్నా. ఒంగోలు గడ్డ మీద నీకు సాటి ఎవరన్నా, వైసీపీ జెండా మళ్ళీ ఎగరేస్తాం చూడన్నా. మా ఇంటి దీపం నువ్వే బాలినేని వాసన్నా, మా కంటి వెలుగువు నువ్వే బాలినేని వాసన్నా. ఓహో 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 ఓహో. కమ్యూనిటీ భవనాలే మాకై నిర్మించి షాదీ ఖానాలెన్నో కట్టించను వాసన్నా. మంచినీటి సమస్యలు తీర్చిన వాసన్నా, మంచితనంలో నిన్ను మించిన మునగాడెవరన్నా. 25,000 ఇళ్ల పట్టాలను అందించి ఈ యొక్క నాయకులు ఈ యొక్క ప్రప్రథముగా ఎవరు కూడా విజయం తీసుకుని వచ్చారు. ఈ దినము మా యొక్క వాస మీ సన్నిధిలో చేరి మీ యొక్క సహాయం కొరకు మీ దేవుని కొరకు మరి మంచి విజయాన్ని తీసుకుని వచ్చి మీ కృపానికి అనేటువంటి ఉంచండి. మీరు చేసేటువంటి త్యాగములకు ఫలితంగా మంచి విజయాన్ని సంపాదించుతారు. మీ కృపా ఆశీర్వాదం తనకు దయచేసి పరిపూర్ణమైన ఆరోగ్యం దయచేయము. ప్రచారం ఉండి మరొకసారి మీ సన్నిధిలో చేరి కృతజ్ఞత చెబుతున్న రీతిగా మరి వాసన్న గారికి మంచి విజయం ప్రసాదింపు చేయమని మహారాజులను మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ఎగరేద్దాం రా జెండా మన ఒంగోలు నిండా, ఎగరేద్దాం రా జెండా మన ఒంగోలు నిండా. జననేత జగనన్న జయకేతన మీ జెండా, వైఎస్ఆర్సీపీ జెండా వాసన్నే మన అండా. దండెత్తి కదులుతున్నడే అన్న వాసన్న, గుండెల్లో నిలిచినోడు బాలినేని వాసన్న. ఎమ్మెల్యేగా మంత్రిగా సేవలనే చేసిండు, అభివృద్ధి పదవులోన పల్లెల నడిపిండు, అభివృద్ధి పదవులోన పల్లెల
ఘనత నీటి కొరత తీర్చి ఊపిరి పోసిన చరిత నీటి కొరత తీర్చి ఊపిరి పోసిన చరిత మల్లవరం డ్యామును నిర్మించినాడు రన్నా మన పంట సేలలో నీరై పారినాడు రన్నా పంట సేలలో నీరై పారినాడు రన్నా వైద్య విద్య సదుపాయాలెన్నో అందించే పేదల పెన్నిదిగా అన్న పేరునెంతోగాంచే అరే రైతు కూలి మెచ్చినట్టి జనం బిడ్డడన్న మన రామ సక్కనోడు శ్రీనివాసు రెడ్డన్నా ఆపదన్న వారికి ఆప్తుడిలా వస్తాడు ఆపదన్న వారికి ఆప్తుడిలా వస్తాడు ప్రజా సమస్యల పైన చేసినాడు పోరు వాసన్నకు జై కొట్టి కదిలను ప్రతి ఊరు వాసన్నకు జై కొట్టి కదిలను ప్రతి ఊరు మన రాజన్న రాజ్యం సాధించుకుందాము జగనన్న జెండ పట్టు వాసన్నకు జై కొట్టు జన ప్రవాహ ప్రపంచనం సూడు గల్లి గల్లి శ్రీనివాసు రెడ్డన్నతో కదిలే కూలి తల్లి ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా జెండలు జత కట్టడమే మీ ఎజెండా జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పేద బతుకుల మార్చినది ఆ పులిరా గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి రూపురేఖలు మారుతా ఉన్నాయి హాస్పిటల్స్ కు మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి భయమెరుగని ఆ పేరుకు హడలు అసలంచబోడు ఎవడికి మెడలు ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు వేసుకుంటారు రా తప్పక చెడలు పేదోడి కంచౌల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసిన యుద్ధం సీమ పౌరుషం పక్కన పెట్టిండుల పేదల కోసం జెండలు జత కట్టడమే మీ ఎజెండా జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పేద బతుకుల మార్చినది ఆ పులిరా జగన్ అనే వ్యక్తి క్రెడిబిలిటీ ఏ స్థాయిలో ఉంది అంటే మా ఇంటికి తెచ్చిండు ప్రభుత్వం మా చేతికి ఇచ్చిండుర పథకం మా పంటకు తెచ్చిండుర పైరు మారింది పల్లె బతుకుల తీరు రైతు కూలన్నల నేత కదర మన జగనన్నో అదృష్టం మన తోడై ఉన్నడు రాజన్నో మీ కుట్రలకు నిందలకు లొంగడు జననేతరా జెండలు జత కట్టడమే మీ ఎజెండా జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పేద బతుకుల మార్చినది ఆ పులిరా గెలిచేద ఈ యుద్ధం నీ జెండనే మా భుజమున మోస్తాం ఎవడొస్తాడని ఎదురుగా చూద్దాం వైసీపీ జెండన ఎగరేస్తాం నీ పొత్తు అనగోరిన
జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, వేద బతుకుల మార్చినది ఆ పులిరా. పెద్దాయనా పెద్దాయనా నువ్వు మాతోనే ఉన్నట్టున్నది. మళ్ళీ జగన్ మనతో, మళ్ళీ జగన్, మళ్ళీ జగన్ మనకై, మళ్ళీ జగన్. జగనే మన ధైర్యం, జగనే మన మార్గం, జగనే మన కళ్ళలోన వెల్లువైన నమ్మకం, జగనే మన మంత్రం, జగనే మన సర్వం, జగనే మన గుండె గుండె మీద ఉన్న సంతకం. రాజశేఖరుడి రక్తం పంచుకు పుట్టిన పులిరా జగన్, రాజకీయపు తోడేళ్లను వేటాడే పెప్పులి జగన్. మన పేదవాడిపై ఈగ వాలినా, మండే నిప్పుల కొండై చీకటి డింగిని సైతం పెంచుకునొచ్చే బడుకుల సూర్యుడు జగన్. మళ్ళీ జగన్, మళ్ళీ మళ్ళీ జగన్. వైఎస్ఆర్ పెన్షన్ కానుక కానివ్వండి, అమ్మ ఒడి కానివ్వండి, వైఎస్ఆర్ చేయూత కానివ్వండి, వైఎస్ఆర్ ఆసరా కానివ్వండి, అక్క చెల్లెమ్మలకు 0 వడ్డీ కానివ్వండి, ఇళ్ల స్థలాలు కానివ్వండి, ఇళ్ల మంజూరు కానివ్వండి, జగనన్న తోడు కానివ్వండి, జగనన్న చేదోడు కానివ్వండి, వైఎస్ఆర్ రైతు భరోసా కానివ్వండి, రైతులకు 0 వడ్డీ కానివ్వండి, ఇలా ప్రతి అడుగులోనూ కూడా మనసు నిండా ప్రేమతో మీ బిడ్డ మీకోసమే పనిచేస్తా ఉన్నాడు అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాడు. కోసం తలుపులు తట్టే పింఛను సాయం జగన్, రైతుల కోసం చేనుకు చేరే కాసుల సాయం జగన్, పిల్లల చదువుకి బాసటనిచ్చే ఫీజుల సాయం జగన్, పెద్ద వైద్యాల ఖర్చు భరించే చల్లని సాయం జగన్. జగన్ అంటే సాయం, సాయమే తన ధ్యేయం, బురద జల్లేటి బుద్ధులున్నోళ్ళ వెన్ని కుట్రలైనా లెక్క చెయ్యక సాయం వస్తాడు భూమి బద్దలైనా. మళ్ళీ జగన్, మళ్ళీ మళ్ళీ జగన్. ఒక నాయకుడిని నమ్మారు ప్రజలు అని అంటే ఏ రకంగా ఉంటుంది స్పందన, ఏ రకంగా ఉంటుంది వాళ్ళ ప్రేమ అన్న దానికి ఇదే నిదర్శనం. ఇక్కడ కనిపిస్తా ఉన్న నా అక్క చెల్లెమ్మలు, నా అన్నదమ్ములు, నా అవ్వాతాతలు, నా కుటుంబ సైన్యం ఇక్కడే కనిపిస్తుంది. ఉత్థానానికి ఊపిరిలూదిన భగీరథుడురా జగన్, వాగ్దానాలను 100కు 100 తీర్చే తీరే జగన్, సర్కారు బడుల రాతను మార్చిన సమర్థ నేతర జగన్, సంక్షేమాన్ని గుమ్మం ముందుకు తెచ్చే దమ్మే జగన్. మన ఇంటి బిడ్డై, మన బిడ్డలకే తను అన్నై, పద్మ వ్యూహాలు పన్నే బాబుల కర్తమని యుద్ధం, ప్రజల అండనే ఆయుధంతో అర్జునుడైతను సిద్ధం, అర్జునుడైతను సిద్ధం, అందరం తనకు సిద్ధం, సిద్ధం 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 సిద్ధం. మళ్ళీ జగన్, మళ్ళీ మళ్ళీ జగన్, మళ్ళీ. మా ఇంటి దీపం నువ్వే బాలినేని వాసన్నా, మా కంటి వెలుగువు నువ్వే బాలినేని వాసన్నా. మా ఇంటి దీపం నువ్వే బాలినేని వాసన్నా,
మా కంటి వెలుగువు నువ్వే బాలినేని వాసన్న ఒంగోలు గడ్డ మీద నీకు సాటి ఎవరన్నా వైసీపీ జెండా మళ్ళీ ఎగరేస్తాం చూడన్నా మా ఇంటి దీపం నువ్వే బాలినేని వాసన్న మా కంటి వెలుగువు నువ్వే బాలినేని వాసన్న ఓహో 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 కమ్యూనిటీ భవనాలే మాకై నిర్మించి షాదీ ఖానాలెన్నో కట్టించను వాసన్న మంచినీటి సమస్యలు తీర్చిన వాసన్న మంచితనంలో నిన్ను మించిన మునగాడెవరన్నా 25,000 ఇళ్ల పట్టాలను అందించి లబ్ధిదారులందరి మనసును గెలిచాడు వాసన్న పోతురాజు కాలువను నిర్మించిన నీ ఘనత పాత తరం కొత్త తరం మరువదు నిన్ను వాసన్న నిరుపేదల మనసుల్లో నిలిచావు వాసన్న నిరంతరం నీ వెంటే మేముంటాము వాసన్న మా ఇంటి దీపం నువ్వే బాలినేని వాసన్న మా కంటి వెలుగువు నువ్వే బాలినేని వాసన్న రోగాలొస్తే ఏ ఒక్కరూ బలి కాకూడదని రిమ్స్ మెడికల్ హాస్పిటల్ ను కట్టించావన్నా కరోనా రక్కసి కాటుకు ఎవ్వరు చనిపోకూడదని ఉచిత వైద్యంతో అందరి ఊపిరినందించావన్నా వేలాది మందికి నువ్వే సొంత నిధులతో పింఛన్లు ఇచ్చి గుడిలేని దేవుడిగా మా ఎదలో నిలిచావయ్యా గుండ్లకమ్మ రిజర్వాయర్ మా కోసం నిర్మించి సాగుతాగు నీటి సమస్యను తీర్చిన వాసన్న మా అందరి మనుగడ కోసం మళ్ళీ నువ్వే రావాలి వైసీపీ అండదండతో మా కలలే నెరవేరాలి మా ఇంటి దీపం నువ్వే బాలినేని వాసన్న మా కంటి వెలుగువు నువ్వే బాలినేని వాసన్న నమ్మిన ప్రజల న్యాయం కోసం ఎదురు తిరిగావుగా నమ్మిన సిద్ధాంతాలకు నువ్వే కట్టుబడ్డావుగా నీపై ఒత్తిడి ఎటు నుంచొచ్చిన ఎదుర్కొన్నావుగా ప్రజల పక్షాన నిలిచేవాడని పేరు పొందావుగా 5 సార్లు గెలిపించిన ఈ ఓటర్లు నా వాళ్ళని వాళ్ళ కోసమే దేనికైనా సిద్ధమన్నావుగా జగనన్న నవరత్నాలు జనమందరికీ చేరేలా ప్రతి పథకం ప్రతి ఒక్కరికి అందించావు వాసన్న ఒంగోలును అభివృద్ధి చేస్తున్న వాసన్న మళ్ళీ నిన్నే గెలిపిస్తాము బాలినేని వాసన్న మా ఇంటి దీపం నువ్వే బాలినేని వాసన్న మరి అన్ని డివిజన్లో ప్రచారం చేస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా బ్రహ్మరథం పెడతా ఉన్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకాలు కానీ ఆయన చేసిన అభివృద్ధి కానీ అందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. మళ్ళీ కూడా ఈ పథకాలు రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు రావాలని చెప్పి అందరూ కూడా ఆకాంక్షిస్తున్నారు. ఎందుకంటే గతంలో 2014లో చంద్రబాబు నాయుడు గారు ఎన్నో వాగ్దానాలు చేసి అమలు చేయనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఏ అయితే పథకాలు ఆయన మేనిఫెస్టోలో పెట్టి చేశాడో ఆ మేనిఫెస్టో చూపిస్తున్నాడు. అలాగే 24లో ఏం చేస్తాడని మేనిఫెస్టో చూపిస్తూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా ఈ చంద్రబాబు నాయుడు గారిని 2014లో మేనిఫెస్టో చూపించి ఆ మేనిఫెస్టోలో నువ్వేం పని చేసావో ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉంది. అప్పుడు 2024 నువ్వేం చేస్తున్నావు అని చెప్పచ్చు. కానీ నువ్వు 2014లో ప్రజలను మోసం చేసి ఈరోజు మళ్ళా మోసం చేసేదానికి ప్రయత్నం బయటకు వస్తున్నావు. అది ఎవరు ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. మళ్ళీ పైపెచ్చు జగన్మోహన్ రెడ్డి గారు మంచి కార్యక్రమాలు చేస్తుంటే ఈ భూ సంరక్షణ పథకాన్ని తప్పుదోవ పట్టిస్తున్నావు. ప్రజల్ని భయప్రాంతులు చేస్తున్నావు. వాళ్ళ ల్యాండ్ని లాగేసుకుంటారని మాట్లాడుతున్నాం. ఒకటైతే చెప్తా ఉన్నాం,
జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చే చెయ్య కానీ పుచ్చుకునే చెయ్యి కాదు, అది గుర్తుపెట్టుకోండి. మీరు ఆ పని చేస్తారేమో కానీ మా వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఎవరు కూడా పని చేయరు. ఒకటే చెప్తున్నాం, ఒంగోలులో కూడా ఈ భూ ఆక్రమణ జరుగుతుందని చెప్పి సిట్ వేసినటువంటి వ్యక్తి నేనే. ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో ఎవడు కూడా సిట్ వేయమని చెప్పి అడిగిన దాఖలాలు లేవు. నేను ఒంగోలులో అన్ని భూములు ఇబ్బంది ఉండకూడదు, ఎవరి ఆస్తి వాళ్ళకు ఉండాలని చెప్పి మేము సిట్ వేయటం జరిగింది. అది అందరూ కూడా ప్రజలు కూడా గమనించాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ భూ సంరక్షణ పథకాన్ని ప్రజలకు ఉపయోగపడేట్టుగా చేస్తారు తప్ప ఎటువంటి అపోహలు పడద్దు. కావాలని టీడీపీ వాళ్ళు మెసేజ్లు పంపించి మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది ఈసీ కూడా గమనించింది. ఆ ఈసీ కూడా వెరిఫికేషన్లో చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్పి మోసం చేస్తున్నాడని చెప్పి చంద్రబాబు నాయుడు మీద కేసు కూడా కట్టారు. ఈరోజు లీగల్గా పోయే చంద్రబాబు నాయుడు కేసు కూడా కట్టారు. A1గా చంద్రబాబు నాయుడు గారు పెట్టడం జరిగింది. ఈ రకంగా ప్రజలు మోసం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు గమనించాలని కూడా తెలియజేసుకుంటాను. ఎవరు ప్రజలు అపోహపడాల్సిన పని లేదు. ఈ భూ సంరక్షణ పథకాన్ని మా ప్రజల కోసమే, వాళ్ళ ఆస్తిని వాళ్ళని భద్రపరుచుకునే దానికోసం ఎవడు దాన్ని తాకేదానికి లేకుండా చేసేదానికే ఈ భూ రీసర్వే జరుగుతుందని కూడా తెలియజేసుకుంటాను. ఇవన్నీ కూడా ప్రజలు గమనించి సంతోషంగా ఉండాలి తప్ప ఎవరు కూడా వాళ్ళు చెప్పిన మాటలు నమ్మవద్దని కూడా తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డి గారి పథకాలకి ఆకర్షితులు అవుతున్నారు. ఖచ్చితంగా మళ్ళా 150 సీట్లు వస్తాయని కూడా మేము ఆకర్షిస్తున్నామని కూడా తెలియజేసుకుంటూ, అందరూ కూడా ఒంగోలు నియోజకవర్గ ప్రజలందరూ కూడా మీ ద్వారా అప్పీల్ చేసుకుంటా ఉన్నాం. దయచేసి మరి 6సారి గెలిపిస్తే తప్పకుండా మీ రుణం తెచ్చుకుంటా అని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటాను. మరి పట్టాల విషయంలో కూడా ఎంత మోసం చేస్తున్నారు, ఎంత మాట్లాడుతూ ఉన్నారంటే, నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, ఛాలెంజ్కి ఏమైనా సమాధానం ఉండదు. దానికి మళ్ళీ ఇంకా ఏదేదో మాట్లాడతారు. పట్టాలు నేను ఈరోజు కూడా ఛాలెంజ్ చేసి చెప్తామన్నా, పట్టాలు కనుక అది ఏమన్నా ఫేక్ పట్టాలు అయితే నేను ఈరోజు కూడా పోటీ చేయకుండా విరమిస్తా. నువ్వు అది పట్టాలు ఫేక్ అని చెప్తే నువ్వు అది కరెక్ట్ అని చేస్తే నువ్వు విరమిస్తావా అడుగుతా ఉన్నా. దానికి సమాధానం ఉండదు. మళ్ళీ ఇంకేదో చెప్తాడు, పట్టాలు ఉన్న వాళ్ళకే ఇస్తున్నారు అది అని. అవన్నీ వెరిఫికేషన్ మేము చేయాలి, అధికారులు చేశారు. అధికారుల ప్రకారం అది చేశారు. ఎవరో 2 రైతులను తీసుకొచ్చి మనం మాట్లాడిచ్చారు. వాళ్ళ సామాజిక వర్గంలో 2 మాట్లాడిచ్చారు. ఏదో తీసుకున్నారు, మనం డబ్బులు కట్టలేదు అని. ఏది కూడా నేను ఇంటర్ఫీర్ అవ్వలేదు. రైతుల విషయంలో దాదాపు అందరికీ కూడా డబ్బులు వచ్చినాయి. ఎక్కడైనా తప్పు వాళ్ళకైనా డబ్బులు రాకపోతే ఇమ్మీడియట్ కలెక్టర్ దగ్గర పోయి అడగండి. కలెక్టర్ సమాధానం చెప్పాలా, చెప్తారు. ఈ రకమైన అబద్ధాలు సృష్టించి ఒక 420 గారు ఒకరు తయారయ్యారు. ఆ 420 గారు ప్రజలు బుద్ధి చెప్తారు తొందరలోనే. ఖచ్చితంగా జరిగిన విషయాలు ప్రజలకు చెప్పాలా. మోసం మాటలు, అబద్ధాల మాటలు మానుకోండి. నేను ఇన్నిసార్లు పోటీ చేశాను కానీ ఇట్లాంటి ప్రతిపక్ష నీచమైన రాజకీయాలు చేసేటువంటి క్యాండిడేట్ నేను ఎప్పుడు కూడా చూడాల. అబద్ధాలు చెప్పి పక్కన ఎవరో ఒకరిద్దరి చేత మాట్లాడించి సునకానందం పొందుతున్నాం. నీ సునకానందం ఎన్ని రోజులు ఉండదు కదా. ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు. ప్రజలు 25 సంవత్సరాలు నేనేంటో నా క్యారెక్టర్ ఏందో ప్రజలకు తెలుసు. ఎక్కడ కూడా ఎవరిని కూడా ఇది చేయలేదు. నేను వైశాస్ మీటింగ్లో కబ్జా చేశాడని మాట్లాడతాడు. అందరిని అడిగా వైశాస్ మీటింగ్లో అందరిని అడిగా, ఎవరన్నా ఒక వైశాది ఎవరైనా కబ్జా చేశారా అని అడుగుతాను. వాళ్ళందరికీ కూడా సంరక్షణ చేసినటువంటి క్యాండిడేట్ నేను. వాళ్ళు వస్తే ఎన్ని రకాలుగా అరాచకాలు చేసేదానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, నేను అన్ని రాసుకుంటున్నాను, వైసీపీ వాళ్ళ సంగతి తెలుస్తారు, వాళ్ళ సంగతి తెలుస్తారు, రాసుకుంటున్నాను అంటున్నాడు. ఏంది ఆయన రాసుకునేది, ఏం చేసేది? ఏమి చేయలేడు, ఏమి చేయలేదు. ప్రజలు మా పక్షాన ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళు బుద్ధి చెప్తారని కూడా తెలియజేసుకుంటూ, ప్రజలకి ఎప్పుడు కూడా ప్రజలకి అందుబాటులో ఉండి, ప్రజలకి ముఖ్యంగా ఇచ్చినటువంటి పట్టాలకి నేను వస్తే ఇచ్చినటువంటి పట్టాలకి అన్నిటికి కూడా ఇల్లు కట్టించే కార్యక్రమం, అలాగే మంచినీటికి సంబంధించి డైలీ వాటర్ ఇచ్చే కార్యక్రమం 350 కోట్లతో పనులు ప్రారంభమైనాయి. అది కూడా 9 నెలలు పూర్తవుతాయి. 1 సంవత్సరానికల్లా మంచినీళ్ళు డైలీ వాటర్ ఒంగోలు ప్రజలకు ఇచ్చే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయాలనేది నా ఆకాంక్ష. అది 400 కోట్లు అవుతుంది. దానికి సీఎం గారితో మాట్లాడడం, ఈసారి స్మార్ట్ సిటీగా ఒంగోలు పెడతా ఉన్నారు. దాంట్లో అమృత పథకంలో 400 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఒంగోలు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటు చేస్తామని కూడా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే డ్రైనేజ్ ప్రాబ్లం ఎక్కడైనా చాలా ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం సాల్వ్ చేయాలనేది మా కోరిక. తప్పకుండా చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటాం. వాళ్ళు ఈ రకంగా దొంగ పట్టాలని చెప్తా ఉన్నారు. మరి దొంగ పట్టాలు ఇచ్చింది ఎవరు? దొంగ పట్టాలు ఆఫీసర్లు ఇచ్చారా? మరి ఎవరు చేయాలా? అది కలెక్టర్ గారు సమాధానం చెప్పాలా. దానికి ఏమో బయటికి రావట్లా కలెక్టర్ గారు.
నాకైతే అర్థం కావట్లేదు. వాళ్ళు ఇచ్చినటువంటి దీని మీద మేము కంప్లైంట్ కూడా ఇచ్చారు. మేయర్ గారు అందరూ కూడా కంప్లైంట్ ఇచ్చారు కార్పొరేటర్లు. మళ్ళీ దానికి కలెక్టర్ గారికి సమాధానం చెప్పాలి. దాని మీద కరెక్టా కాదనే కలెక్టర్ గారికి చెప్పాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈరోజు గౌరవ మాజీ మంత్రివర్యులు ఒంగోలు శాసనసభ్యులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు 5వ డివిజన్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రచార కార్యక్రమం వచ్చేందుకు మాకెంతో సంతోషంగా ఉంది. ఇక్కడ ప్రజలు ఎంతోమంది కూడా ఎంతో కాలం నుంచి ప్రతిరోజు ఎన్నిసార్లు వచ్చినా కూడా వాసనను చూడాలని మా డివిజన్లో ప్రజలు అందరూ కూడా ఉర్రూతలుతుంటారు. ఇలాంటి వారి కోరిక తీస్తానికి అప్పుడప్పుడు ఇలాంటి కార్యక్రమాలు పెట్టుకొని మా అన్న కూడా వస్తుంటాడు. ఆయన ప్రోద్బలంతో ఆయన ఆశీస్సులతో ఈ 5వ డివిజన్లో 2,77,00,000 రూపాయల వర్కులు చేయటమైంది. శ్రీనివాస పక్క థియేటర్ కానీ ఈ 60 ఏళ్ళ రోడ్డు కానీ అక్కడ శనికల వారి దేవరింటి విస్తరణ కానీ డ్రైనేజీలు కానీ గడ్డికాయల్లో కానీ వారి ప్రోద్బలంతో 2,77,00,000 రూపాయలు వర్క్ చేయడం జరిగింది. అలాగనే వారి ఆశీస్సులతో 5వ డివిజన్లో హిందూ సర్వజన ఆరామ క్షేత్రాన్ని కూడా నిర్మించాయి. ఈరోజే స్లాబ్ కార్యక్రమం కూడా ఈరోజు చేసుకుంటున్నాము. ఇదంతా కూడా మాకెంతో సంతోషంగా ఉంది. భవిష్యత్తులో ఆయన రేపు రాబోయే సార్వత్రిక ఎన్నికలలో లోగడ వచ్చిన మెజార్టీ కంటే కూడా ఇంకా అధిక భారీ బంపర్ మెజార్టీతో విజయం సాధించాలని మేము మా డివిజన్ ఓటర్స్ అందరూ కూడా కోరుకుంటున్నామని తెలియజేస్తున్నాం.